ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ నా శుభాభివందనాలు తెలుపుతున్నాను. దేవుడు ఈ యొక్క చక్కని సాయంకాలం మనకిచ్చినందుకు దేవునికి లెక్కలేని వందనాలు. ఈరోజు అంశము ఆమోదు యోగ్యము కాని ప్రార్థనలు. ఆమోదు యోగ్యము కాని ప్రార్థనలు అనగా దేవుడు ప్రార్థనలు అంగీకరించలేదు. దేవుడు ప్రార్థనలను అంగీకరించలేడు. చూడండి నా ప్రియ సంగమా, మనము చేసే ప్రార్థనలు దేవుడు అంగీకరించకుండా పంపించేస్తాడు. నాకు అవసరం లేదు ఆ ప్రార్థనలని. ఆ విధంగా ప్రతి కుటుంబంలో అలాంటి ప్రార్థనలు తిరిగి వచ్చేస్తున్నాయి. ఆమోద్యము లేని ప్రార్థనలు అవి తిరిగి వచ్చేస్తున్నాయి. చూడండి నా ప్రియ సంగమా, దావీదు గారి జీవితంలో కూడా అదే జరుగుతుంది. ఆమోద్యము యోగ్యత లేని ప్రార్థనలు ఆయనకు అవసరము లేదు. ఎన్ని కన్నీరు కార్చినా, ఎన్ని ఉపవాసాలున్నా దేవుడు ప్రార్థనలను అంగీకరించడు. దావీదు గారి జీవితంలో కూడా అదే జరుగుతుంది. చూడండి, మన జీవితంలో ఎన్ని ప్రార్థనలు చేసినా దేవుడు ప్రార్థనలను అంగీకరించడు. దేవునికి ఇష్టం లేకపోతే ఆ ప్రార్థనలు రిటర్న్ వచ్చేస్తాయి. అదే మనం ఈరోజు చూసుకుంటున్నాం. ఆమోద్యము యోగ్యము లేని ప్రార్థనలు మనం ఈరోజు వింటున్నాం. చూడండి నా ప్రియ సంగమా, దావీదు రాసిన కీర్తనలు 35వ అధ్యాయము 13వ వచనమును మనము చదువుకుందాం. వారు వ్యాధితో ఉన్నప్పుడు గోనె పట్ట కట్టుకొంటిని ఉపవాసము చేత నా ప్రాణమును ఆయాసపరచుకొంటిని అయినను నా ప్రార్థన నా ఎదలోనికి తిరిగి వచ్చి ఉన్నది. మొట్టమొదటిగా నా ప్రార్థన నా ఎదలోనికి తిరిగి వచ్చి ఉన్నది. దావీదు గారు ఎవరి నిమిత్తమై ప్రార్థనలు చేస్తున్నాడంటే శత్రువుల నిమిత్తమై ప్రార్థనలు చేస్తున్నాడు. గోనె పట్ట కట్టుకుంటున్నాడు, కన్నీళ్లు కారుస్తున్నాడు, ఉపవాసం ఉంటున్నాడు. ప్రాణము కూడా తీసుకోయా కదా అని ప్రార్థన చేస్తున్నాడు. కానీ నా ఎదలోకే తిరిగి వచ్చి ఉన్నది ఏంటండి? ప్రార్థన. ఆయన ఒక మంచి దైవజనుడు, మంచి రాజు, సుదీర్ఘమైన ప్రయాణము పరిపాలన చేస్తున్నాడు ఇజ్రాయెల్ దేశంలో. ఆల్మోస్ట్ ఇట్స్ బీన్ 40 years దట్ హీ ఈస్ రూలింగ్. కానీ శత్రువుల నిమిత్తమై ప్రార్థన చేస్తుంటే, కన్నీరు కారుస్తుంటే, ఉపవాసం ఉంటే, గాడ్ ఈస్ నాట్ యాక్సెప్టింగ్ ద ప్రేయర్. ఎందుకంటే దేవునికి ఇష్టం లేదు ఆ ప్రార్థన. దేవునికి ఇష్టం లేదు. నా ప్రియ సంగమా, అదే ఈరోజు ప్రభు నీతోను కూడా మాట్లాడుతున్నాడు. మీరు ఎన్నో ప్రార్థనలు చేయొచ్చు, ఎన్నోసార్లు ఉపవాసం ఉండొచ్చు, ఎన్నోసార్లు కన్నీరు కారవచ్చు. కానీ దేవునికి ఇష్టం లేకపోతే ఆ ప్రార్థన రిటర్న్ వచ్చేస్తుంది. అదే దావీదు గారు చూస్తున్నాడు. శత్రువుల నిమిత్తమైన ప్రార్థన చేస్తున్నాడు, ఏడుస్తున్నాడు, ఉపవాసం ఉంటున్నాడు, ఏం తింటలేడు. కానీ ఆయన ఎదలోకి ప్రార్థన వచ్చేస్తుంది. గొప్ప దైవజనుడు, దేవునికి ఇష్టమైన వాడు దావీదు గారు. కానీ ఎంత విచారము! అవునండి, అన్ని ప్రార్థనలు దేవుని దగ్గరకు వెళ్ళవు. గుర్తుపెట్టుకోండి, అన్ని ప్రార్థనలు దేవుని దగ్గరకు వెళ్ళవు. అది దావీదు జీవితంలో మనం చూస్తున్నాం.
అన్ని ప్రార్థనలు దేవుని దగ్గరికి వెళ్తే ఈరోజు ఆలయంలో ఎవరు కూర్చోరు. అవునండి, అన్ని ప్రార్థనలు దేవుని దగ్గరికి వెళ్తే ఈ విధంగా స్తుతించేవారు కాదు. నా ప్రియ సంగమా, నా ఎదలోకే తిరిగి వచ్చేసింది ప్రార్థన. బహుశా ఎంతమంది కుటుంబాలలో ఆ విధంగా జరుగుతుందో, ఎంతమంది జీవితంలో ఆ విధంగా జరుగుతుందో, ఎంతమంది లైఫ్స్లో ప్రేయర్ రిటర్న్ వస్తుందో ఒక్కసారి మనము గమనించాలి. ఒక్కసారి మనము గమనించాలి. మొదటి వచనం 35 మొదటి వచనం. యెహోవా నాతో వ్యాజ్యమాడు వారితో వ్యాజ్యమాడుము, ఆ. నాతో పోరాడు వారితో పోరాడుము. వ్యాజమారి వారితో వ్యాజమాడు అని అంటున్నాడు, పోరాడు వారితో పోరాడు అని అంటున్నాడు. కానీ ఆయన ఎదలోకి వచ్చేస్తుంది, రిటర్న్ వచ్చేస్తుంది ప్రార్థన. అదేవిధంగా 3వ వచనం. ఈట దూసి ఆ. నన్ను తరుము వారిని అడ్డగింపుము, ఆ. నేనే నీ రక్షణ అని నాతో సెలవిమ్ము. నేనే నీ రక్షణ అని మాకు సెలవివ్వు. చూడండి, ఆయన రిటర్న్ వచ్చేస్తుంది ప్రార్థన. 4వ వచనం. నా ప్రాణము తీయగోరు వారికి సిగ్గును అవమానమును కలుగును కాక, ఆ. నాకు కీడు చేయని ఆలోచించువారు వెనుకకు మళ్లింపబడి లజ్జపడుదురు గాక. ఆయన ప్రార్థన రిటర్న్ వచ్చేస్తుంది. చూడండి, ఆయన ప్రార్థన రిటర్న్ వచ్చేస్తుంది. He was praying for the enemies, but still God is not accepting the prayer. కన్నీరు కారుస్తున్నాడు, ఉపవాసం ఉంటున్నాడు, గోనపట్ట కట్టుకున్నాడు, బట్ వై గాడ్ ఈస్ నాట్ యాక్సెప్టింగ్? చూడండి, ఆయన ఇష్టడుగా బ్రతికాడు కదా, దేవునికి ఇష్టంగా బ్రతికాడు కదా. చూడండి, నా ఎదలోకి తిరిగి వచ్చేసింది ప్రార్థన. దేవుడు యాక్సెప్ట్ చేస్తలేడండి, దేవుడు యాక్సెప్ట్ చేస్తలేడు. 7వ వచనం. నన్ను పట్టుకొనవలనని ఆ. వారు నిర్ణీతముగా గుంటలో తమ వల నుండిరి నా ప్రాణము తీయవలనని ఆ. నిర్ణీతముగా గుంట త్రవ్విరి. దే ఆర్ ప్లానింగ్ టు కిల్ దెమ్, దే ఆర్ ప్లానింగ్ టు కిల్ డేవిడ్ కదా. నా ప్రాణము తీయాలని నిర్ణయించుకున్నారు, బట్ స్టిల్ గాడ్ ఈస్ నాట్ యాక్సెప్టింగ్ ద ప్రేయర్. జాగ్రత్త, మీరు చేసే ప్రార్థన కూడా జాగ్రత్త. దావీదు మహారాజు గారి ప్రార్థన తిరిగి వచ్చేస్తుందండి. ఒక్కసారి మనము చేసే ప్రార్థన దేవుని పాద సన్నిధులకు వెళుతుందా లేదా ఒక్కసారి గమనించండి. 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు, కానీ ఆ ప్రార్థన రిటర్న్ వచ్చేసినట్లు మనము చూస్తున్నాం. 12వ వచనం. 11, 12. కుటాసాక్షులు లేచుచున్నారు, సాక్షులు లేచుచున్నారు, నేనెరగని సంగతులను గూర్చి ఆ. నన్ను అడుగుచున్నారు. నేను ఎరుగని సంగతుల గురించి నన్ను అడుగుతున్నారు. మేలునకు ప్రతిగా ఆ. నాకు కీడు చేయుచున్నారు, కీడు చేయుచున్నారు. నేను దిక్కులేని వాడనైతిని. చూడండి, ఎంత భయంకరమైన ప్రజలు. మేలుకు కీడు చేస్తున్నారు ప్రతిగా కదా. విచిత్రమైన మాటలు, సంగతులను చెప్తున్నారు. కానీ దావీదు గారు ప్రార్థన చేస్తే రిటర్న్ వచ్చేస్తుందండి, ఆయన ఎదులకు వచ్చేస్తుంది. ఎంత విచారము. 14వ వచనము. అతడు నాకు చెలికాడైనట్టును ఆ. సహోదరుడైనట్టును నేను ఆ. నడుచుకొంటిని. ఆ. తన తల్లి మృతి నొందినందున ఆ. దుఃఖ వస్త్రములు ధరించుకుని వాని వలె కృంగుచుంటిని. చూడండి, దుఃఖ వస్త్రము వలె కృంగిపోతున్నాడు. చూడండి, ఎంత విచారము. ఒక ఫ్రెండ్స్ లాగా ఆయన ట్రీట్ చేస్తున్నాడు. బట్ ఈవెన్ దో ఎదలోకి తిరిగి వచ్చిన ప్రార్థన దేవుడు యాక్సెప్ట్ చేయలేదు. ఆమోదు యోగ్యము కాని ప్రార్థనలో మొదటిగా ఎదలోనికి తిరిగి వచ్చిన ప్రార్థనగా మనము చూస్తున్నాము దావీదు గారి విషయంలో. కాబట్టి ఈ సమయంలో మనము చేసే ప్రార్థనలు ఏ విధంగా ఉన్నాయి? మనము చేసే ప్రార్థనలు ఏ విధంగా ఉన్నాయి? మన ఎదలోకి తిరిగి వచ్చేస్తున్నాయా? మన ఎదలోకి తిరిగి వచ్చేస్తున్నాయా? ద ప్రేయర్స్ ఆర్ కమింగ్ బ్యాక్ వైల్ వి ఆర్ ప్రేయింగ్. ఒక్కసారి
మనము పరీక్షించుకోవాలి. జీవితము నీటి బుడగ లాంటిది కదా. మనము చేసే ప్రార్థన దేవునికి ఇష్టంగా ఉండాలి కానీ కష్టంగా ఉండకూడదు. అయ్యో ఈ ప్రార్థన ఇష్టంగానే ఉన్నది కదా, కానీ దేవునికి కష్టంగా మారిపోయిందండి. చూడండి, ఆ ప్రార్థన మరి ఆయన ఎదలోకి తిరిగి వచ్చినట్లు మనము చూస్తున్నాం. మొట్టమొదటిగా ఎదలోనికి తిరిగి వచ్చిన ప్రార్థనగా మనం చూస్తున్నాం. రెండవదిగా కీర్తనలు 106, సామ్స్ 106, 106 15వ వచనం. వారు కోరినది ఆయన వారికి ఇచ్చును, ఆయనను వారి ప్రాణములకు ఆయన క్షీణత కలగచేసెను. వారి ప్రాణములకు ఆయన క్షీణత కలుగచేసెను. ఆయనను వారి ప్రాణముకు క్షీణత కలుగచేసెను. కోరింది ఇచ్చాడు దేవుడు, కోరింది ఇచ్చాడు, కానీ ప్రాణముకు క్షీణత కలుగజేస్తున్నాడు. చూడండి, మొట్టమొదటిగా యోగ్యము లేని ప్రార్థనగా దావీదు గారిని చూస్తున్నాము. రెండవదిగా ఇజ్రాయెల్ ప్రజలను మనం చూస్తున్నాం. చూడండి, కోరినది ఆయనకి ఇచ్చాడు, వారికి ఇచ్చాడు. ఆయనను వారి ప్రాణములకు ఆయన, అవునండి, ఏం కోరుకున్నారు వాళ్ళు, ఏం కొనుక్కున్నారు? ఒకసారి సంఖ్యాకాండం 13వ అధ్యాయం మనం చూసుకుందాం. సంఖ్యాకాండం 11వ వచనం 15వ అధ్యాయము మనం చూసుకుందాం. నెంబర్స్ 11th chapter 15th verse. నా మీద నీ కటాక్షము వచ్చిన ఎడల. 11th chapter 15th verse. అదే ఉందాము. ఓకే. ముప్పై 33 చదవండి. ఆ మాంసము ఇంకను ఆ మాంసము ఇంకా వారి పండ్ల సందున నుండగానే అది నమలక మునిపే యెహోవా కోపము జనుల మీద రగులుకొనెను. యెహోవా తెగులు చేత వారిని బహుగా బాధించెను. చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే వారు కోరుకున్నది ఆయన వారికి ఇచ్చాను. ఇజ్రాయెల్ ప్రజలు కొన్ని తినే వస్తువులు వాళ్ళు కోరుకున్నారు. ఏంటేంటి అని అంటే మరి మాంసం. ఏంటిదండి? మాంసం. అదేవిధంగా చేపలు, అదేవిధంగా మరి దోసకాయలు, అదే విధంగా కూరగాయలు, అదేవిధంగా మరి ఉల్లిగడ్డలు, అదేవిధంగా తెల్ల ఉల్లిగడ్డలు. చూడండి, ఇవన్నీ కూడా మనము 11వ అధ్యాయంలో మనం చూస్తాము. ఇవన్నీ వాళ్ళు కోరుకున్నారు. కూరగాయలు, మాంసము, చేపలు, కీరకాయలు, దోసకాయలు, ఇవన్నీ కోరుకున్నారు. కానీ దేవుడు మాత్రము వారి ప్రాణాన్ని ఏం చేస్తున్నాడు? క్షీణిస్తున్నాడండి. చూడండి, క్షీణత కలుగ చేస్తున్నాడు కదా. వారి ప్రాణాన్ని వారు తీసేస్తున్నాడు, దేవుడు తీసేస్తున్నాడు. ఇవన్నీ కోరుకునేవన్నీ దేవుడు ఇచ్చాడు, కానీ వారు మాత్రము చనిపోతున్నారు. వారి ప్రార్థన కూడా దేవుడు యాక్సెప్ట్ చేస్తలేడు. కోరుకునేవన్నీ ఇచ్చాడు ఇజ్రాయెల్ ప్రజలకు, కానీ చివరిగా వాళ్ళ ప్రాణము పోతుందండి. ఎందుకంటే దేవునికి ఇష్టం లేని భయంకరమైన పనులు చేస్తున్నారు. ఆ వచనంలో మనం చూసినట్లయితే ఆ మాంసం ఇంకా పండ్లలో ఉన్నదంట కదా. ఆ మాంసం ఇంకా పండ్లలో ఉన్నదంట. యెహోవా కోపము వారి మీదకి వచ్చేసింది. వారు తిన్నారు, మంచిగా తిన్నారు. చికెన్ తిన్నారో, మటన్ తిన్నారో, ఏ మాంసం తిన్నారో మనకు తెలియదు కదా. ఆ మాంసము పండ్లలో ఇరికిపోయింది. అప్పుడు ఏం చేస్తాం మనము? టూత్ పిక్ తీసుకొని తీస్తాం కదా, లేకపోతే నాలుకతో తీస్తాం. అది తీయక ముందే యెహోవా కోపము జనుల మీదకి వచ్చేసిందండి.
వారి ప్రాణము పోయింది. మనము కీర్తనలో 15 వచనంలో మనం చూసినట్లయితే వారు కోరుకున్నది ఆయన ఇచ్చాడు కదా, కానీ ప్రాణము మాత్రము తీసేశాడు. చూడండి, ఎందుకంటే దేవునికి ఇష్టము లేని పనులు భయంకరంగా చేస్తారు కాబట్టి. ఇంకా ఆ మాంసము కడుపులోకి పోకముందే, అరగకముందే వాళ్ళందరూ అయిపోయింది, క్లోజ్, చాప్టర్ క్లోజ్ కదా. ఆయనను వారి ప్రాణమునకు ఆయన క్షీణత కలుగ చేసెను. రెండవదిగా మనం చూస్తున్నాం. కాబట్టి నా ప్రియ సంగమా, నీవు కోరుకున్నది దేవుడు నీకు ఇస్తాడు. నీవు కోరుకున్నది దేవుడు నీకు ఇస్తాడు. బట్ జ్ఞాపకము పెట్టుకోండి, ఆయనకు వ్యతిరేకంగా నడిచిన వారికి మాత్రము తీర్పు దినమున కంపల్సరీ విల్ ఫేస్ చేస్తాడు. కాబట్టి జాగ్రత్త కలిగి మనం ఉండాలి. మూడవదిగా కీర్తనల గ్రంథం 109 109 కీర్తనలు 109 7వ వచనం. వాడు విమర్శలోనికి తేబడినట్టు దోషి అని తీర్పు నొందును గాక వాని ప్రార్థన పాపమగును గాక. ఏమైంది? వారి ప్రార్థన పాపం అవును గాక. గుర్తుపెట్టుకోండి, వాని ప్రార్థన పాపం అవును గాక. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు ఈ సమయంలో. చూడండి, దావీదు విషయంలో మనము చూసినట్లయితే ఎదలోకి తిరిగి వచ్చేసింది ప్రార్థన. రెండవదిగా ఇజ్రాయెల్ ప్రజల జీవితంలో దేవుడు ప్రాణాలే తీసేశాడు కదా, క్షీణత కలుగజేశాడు. ఇప్పుడు మూడవదిగా వాని ప్రార్థన పాపమవును గాక. మై డియర్ చర్చ్, వైల్ ప్రేయింగ్ బీ కేర్ఫుల్. ప్రార్థన చేసేటప్పుడు దేవునికి మర్యాద చాలా ప్రాముఖ్యమైనది. అల్లాపట్ట కాదండి. అసలు ప్రార్థన చేస్తున్నామంటే ఏదో ప్రార్థన చేయమన్నారు కదా, ధన్మం చేయడం ప్రార్థన. దట్స్ నాట్ ఎ ప్రేయర్ అండి. ప్రార్థన చేసేటప్పుడు మన జీవితం అంతా, మన లైఫ్ అంతా, మన హృదయం అంతా దేవుని సన్నిధానములో మరి ఆయన ఎదుట సాగిలపడాలి. మనదంతా తీసేసాలి, దేవుడు మాత్రమే మనలో ఉండాలి ప్రార్థన చేసేటప్పుడు. ప్రార్థన అంట ప్రాణమును, చూడండి ఎంత అసలు ఆశ్చర్యము కదా. వాని ప్రార్థన పాపమవును గాక. ఆ తీర్పు దినమున చూడండి ఎంత చక్కగా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రేయర్ ఈజ్ గుడ్, ప్రార్థన చేయడం మంచిది, కానీ పాపముగా కావద్దు. ప్రార్థన చేసేవారు ప్రతి ఒక్కరు, మీరు ప్రార్థన చేస్తున్నారు కానీ పాపము కావద్దు. గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరు ప్రార్థన చేస్తున్నారు కానీ పాపము కావద్దు. ప్రార్థన చేసేటోడు ప్రతి ఒక్కడు పరలోక రాజ్యము పోతున్నాడు అంటే ఆలయంలో ఎవడు కూర్చోడు. చాలా చక్కగా ప్రార్థనలు చేస్తారు, చాలా చక్కగా హీలింగ్ ప్రేయర్స్ చేస్తారు, కానీ పాపము కాకుండా చూసుకోవాలి ప్రార్థన చేసేటప్పుడు. ఎవరైనా సరే, అంత గొప్ప దావీదు మహారాజే, ఆయన ఎదలోకి తిరిగి వచ్చేసింది ప్రార్థన. నువ్వెంత? కాబట్టి నా ప్రియ సంగమా, నీవు ప్రార్థన చేస్తున్నావు, పాపము కాకుండా నువ్వు ప్రార్థన చేయి. ఏ విధంగా ప్రార్థన చేస్తున్నావో నాకు మాత్రం తెలియదు, కానీ ప్రభువు చూస్తున్నాడు, ప్రభువు గమనిస్తున్నాడు. దేవుడు, కొంతమంది నేను వింటుంటాను, అంత వేషధారణ, కొన్ని సాక్ష్యాలను వింటుంటాను, భయంకరమైన సాక్ష్యాలు. దేవుడు నాకు చూపిస్తున్నాడు, ప్రార్థన చేయగానే ఈ విధంగా ఆ విధంగా, అంత వేషధారణ. జాగ్రత్త, తీర్పు దినమున ఒకరోజు నీవు నిలబడాలి. వేషధారణగా నువ్వు ప్రార్థన చేయడము మానుకో, చెయ్యకు ప్రార్థన.
లేకపోతే ఆ తీర్పు దినమున ఆ ప్రార్థన నిమిషమై దేవుడు అడుగుతాడు, నిన్ను ప్రభువు అడుగుతాడు, ఎందుకు అబద్ధమైన ప్రార్థనలు చేస్తున్నావు? మరికొంతమంది ప్రార్థన చేస్తుంటారు, పాపం చేస్తుంటారు. ప్రార్థన చేస్తుంటారు, పాపం చేస్తుంటారు. వాక్యం చెప్తుంటారు, పాపం చేస్తుంటారు. వాక్యం చెప్తుంటారు, అక్రమం చేస్తుంటారు. దేవుని ఆలయంలో వచ్చి కూర్చుంటారు, దేవుని వాక్యం వింటారు, పాపం చేస్తుంటారు. దేవునికి అది ఇష్టం లేదు. దేవునికి అది ఇష్టం లేదు. యథార్థంగా దేవుని ఆలయంలో నిన్ను నీవు చంపేసుకోవాలి. అది ప్రాముఖ్యమైనది. మొట్టమొదటిగా రక్షణ దేవుడు అందరికి ఇచ్చాడు, కానీ కొందరే పరలోక రాజ్యం పోతారు. ప్రభువా ప్రభువా అని పిలిచిన వాడు వినడు. ఐఎమ్ సేయింగ్ ఇట్. మానుకోండి, మానుకోండి. వేషధారుల వరే ఉండకండి. భయము, భక్తి మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైంది. అది లేకుండా ఇష్టానుసారంగా నీవు ప్రవర్తిస్తే ప్రార్థన విషయంలో, భక్తి విషయంలో, వాక్యం విషయంలో జాగ్రత్త. ఇందాక మనము 109 చదువుకున్నాము కదా, ఎంత దేవుడు ఒక్కొక్క వచనంలో మనము చూసినట్లయితే భయం అవుతుంది. చూడండి, నీ ప్రార్థన పాపము లేకుండా ఉండాలి, దేవునికి ఇష్టంగా ఉండాలి, దేవునికి కష్టంగా ఉండకూడదు. ప్రభువు మాట్లాడుతున్నాడు మీతోని. చూడండి, ప్రభు పక్కకే ఉన్నాడు జూడా ఇస్కరేటు కదా. దావీదు గారు నిజంగా ఎంత చక్కని జ్ఞానవంతుడు కదా. ఈ ప్రార్థన బహుశా మరి పాపముగా అయిందంటే బహుశా ఈ జూడా ఇస్కరేత్ గురించి ఆయన ముందుగానే అవగాహన చేసుకొని ఆయన రాసినట్లు మనం చూస్తున్నాం. 7వ వచనాన్ని మనం చదువుకుందాం. 109 7th verse. వాడు విమర్శలోనికి తేబడినప్పుడు దోషి అని తీర్పు నొందును కాక, వాని ప్రార్థన పాపమగును గాక. వాని ప్రార్థన పాపమవును గాక. పక్కకే ఉన్నాడు ప్రభు, పక్కకే ఉన్నాడు కదా జూడా ఇస్కరేత్. అదేవిధంగా 8వ వచనము. వాని జీవిత దినములు కొద్దివగును గాక, వాని ఉద్యోగము వేరొకడు తీసుకొనును గాక. చూడండి, అమ్ముడు పోయాడు కదా భయంకరంగా. 10వ వచనము. వాని బిడ్డలు దేశదిమ్మురులై భిక్షమెత్తుదురు గాక, పాటుపడిన తమ ఇండ్లకు దూరంగా జీవనము వెతుకుదురు గాక. చూడండి, పిల్లల నిమిత్తమే కూడా చూడండి, దేవుడు జ్ఞాపకం చేసుకోకపోతే ఎంత భయంకరమైన శిక్ష వానికి దేవుడు ఇస్తాడు. చూడండి, మరి అదేవిధంగా 8వ వచనము. వాని జీవిత దినములు కొద్దివగును గాక, వాని ఉద్యోగమును వేరొకడు తీసుకొను గాక. 11వ వచనము. వాని ఆస్తి అంతయు అప్పుల వారు ఆక్రమించుకొందురు గాక, వాని కష్టార్జితమును పరులు దోచుకొందురు గాక. 13వ వచనము. వాని వంశము నిర్మూలము చేయబడును గాక, వచ్చు తరమునందు వారి పేరు మాసిపోవును గాక. చూడండి అండి, వాని ప్రార్థన పాపం అగును గాక. ఎన్ని విషయాలు ఉన్నాయి చూడండి. పిల్లల నిమిత్తమై దేవుడు జ్ఞాపకం చేసుకుంటలేడు, భార్య నిమిత్తమై దేవుడు జ్ఞాపకం చేసుకుంటలేడు, లేదా ఆస్తి సంపదల విషయంలో దేవుడు జ్ఞాపకం చేసుకుంటలేడు. చూడండి, తల్లి విషయంలో దేవుడు జ్ఞాపకం చేసుకుంటలేడు, వంశము విషయంలో దేవుడు జ్ఞాపకం చేసుకుంటలేడు. అంతా నిర్మూలమవుతుంది, శూన్యంగా మారిపోతుంది. ప్రార్థన చేసేటప్పుడు పాపముగా మారకూడదు ప్రార్థన. చూడండి, అంతా శూన్యంగా మారిపోతుంది. నా ప్రియ సంగమా, ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు. అయ్యా, నీ ఎదుట నేను పాపము చేస్తూ ప్రార్థన చేస్తున్నానా? అయ్యా, నీ ఎదుట మా సంఘములో ఎవరన్నా ఆ విధంగా ప్రార్థనలు చేస్తున్నారా? పాపము చేస్తూ ప్రార్థనలు చేస్తున్నారా? ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మీ హృదయాలను తట్టుతున్నాడండి. అయ్యా,
నీకు వ్యతిరేకంగా నేను జీవిస్తున్నానేమో, నీకు వ్యతిరేకంగా నేను నడుస్తున్నానేమో, వేషధారుల వలె నేను జీవిస్తున్నానేమో. అయ్యా, నా ప్రార్థన పాపము కావకూడదు, నా వంశము మూయబడదయ్యా, నా పిల్లలు దిక్కులేని వారుగా కాకూడదయ్యా. అయ్యా, నీ సన్నిధానంలో నేను వేడుకుంటున్నాను, ఒక్కసారి నా ప్రార్థన వినయ్యా, నా ప్రార్థనకు జవాబు దయచేయ్యా. ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ప్రార్థన చేసేటప్పుడు ఆ ప్రార్థనలో పాపం ఉండకూడదు. దేవుడు మాట్లాడుతున్నాడు. ఎన్ని విషయాలు దావీదు గారు రాశారు, ఎన్ని విషయాలు రాశాడు. నీ ప్రార్థన పాపం అవుతుందేమో. కొంతమందిని చూస్తాను, సంఘములో ఉన్నప్పుడే ప్రార్థన చేస్తారు, సంఘములో ఉన్నప్పుడే ప్రార్థన చేస్తారు, సంఘము నుండి వెళ్ళిపోగానే ప్రార్థన మరచిపోతారు. తల్లిదండ్రులు చూస్తున్నారని ప్రార్థన చేస్తారు, బంధుమిత్రులు చూస్తున్నారని ప్రార్థన చేస్తారు, కానీ దేవుడు నిన్ను చూస్తున్నాడని గమనించట్లేదు, ఆలోచించట్లేదు కదా. వాళ్ళు చూస్తున్నారు, వీళ్ళు చూస్తున్నారు, వాళ్ళు చూస్తున్నారు నేను ప్రార్థన చేసేటప్పుడు. లేదండి, దేవుడు చూడాలి నీ ప్రార్థన, దేవుడు వినాలి నీ ప్రార్థన. పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. చూడండి, ఎదలోకి తిరిగి వచ్చేసింది ప్రార్థన దావీదు విషయంలో, ఇజ్రాయెల్ ప్రజల విషయంలో. చూడండి, వారికి కావలసినది దేవుడు వారికి ఇచ్చాడు, కానీ ప్రాణం మాత్రం వెళ్ళిపోయింది, క్షీణించిపోయింది. మూడవదిగా, వాని ప్రార్థన పాపమవును గాక. 3 విషయాలను మనము చూసుకున్నాము. ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ప్రతి రిలీజన్ వారు ప్రార్థనలు చేస్తున్నారు, ప్రతి రిలీజన్ వారు ప్రార్థన చేస్తున్నారు, ప్రతి మతం వారు ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళ ప్రార్థన పక్కకు పెట్టండి, కానీ నిజమైన దేవుడు కదా మనము నమ్ముకున్నాం. ఆయన నీ కొరకు నా కొరకు కలవరి శిలువలో రక్తాన్ని కార్చాడు కదా, ఆయనను కదా మనము పూజిస్తున్నాము. సజీవుడు కదా, తిరిగి వస్తున్నాడు కదా. మనము ఏ విధంగా ఉండాలి, మనము ఏ విధంగా ఉండాలి, మన ప్రార్థనలు ఏ విధంగా ఉండాలి? నువ్వు ఏ వర్క్ అన్నా చెయ్యి, ఏ జాబ్ అన్నా చెయ్యి, ఏ స్ట్రీమ్లో, ఏ కంపెనీలో ఏదన్నా చెయ్యి, అది చిన్నదైనా పెద్దదైనా, కానీ నీ ప్రార్థన నీ ఎదలోకి తిరిగి రాకూడదు. నీ ప్రార్థన తిరిగి రాకూడదు, అది దేవుని వైపు వెళ్ళాలి. జ్ఞాపకం పెట్టుకోండి నా ప్రియ సంగమా, పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. చూడండి, దావీదు గారు శత్రువుల నిమిత్తమై ఎంతగానో ఆయన ప్రార్థనలు చేస్తున్నట్టు మనం చూస్తున్నాం. 38th verse, 109:38. నా నోటితో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు మెండుగా చెల్లించెదను, అనేకుల మధ్యను నేను ఆయనను స్తుతించెదను. అనేకుల మధ్యలో ఆయనను నేను స్తుతించెదను అని దావీదు గారు మరి మాట్లాడుతున్నట్లు, ఆయన ఈ కీర్తనలో రాస్తున్నట్లు మనం చూస్తున్నాం. నా నోటితో నేను యెహోవా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానయ్యా. పరిశుద్ధుడా, ఒక్కసారి ఆ కృతజ్ఞత స్తుతులను యాక్సెప్ట్ చేయయ్యా, నా ప్రార్థనలు యాక్సెప్ట్ చేయయ్యా. వేషధారుల వలె ఉండకండి. కమ్ అవుట్ ఫ్రమ్ దట్. దేవునిలో రోషంగా ఉండండి, దేవునిలో నీతి నిజాయితీగా బ్రతకండి, సత్యంగా బ్రతకండి. అది చాలా ప్రాముఖ్యమైనది కదా. అబద్ధంగా మాట్లాడకండి, అబద్ధ ప్రవచనాలు మాట్లాడకండి. అబద్ధ బోధకులు మధ్యలో తిరుగుతున్నారు కదా, తోడేల వలె ఆ చర్మం వేసుకొని తిరుగుతున్నారు. కాబట్టి దేవుడు జ్ఞానం ఇచ్చాడు, ఆ జ్ఞానాన్ని ఉపయోగిస్తూ మనము ముందుకెళ్దాం. కాబట్టి ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మరి ఆమోద్యం యోగ్యం కాని ప్రార్థనగా మనతో ఈ సమయంలో మనతో మాట్లాడాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ దర్శించినాడని నేను నమ్ముతున్నాను. కాబట్టి మన ప్రార్థనలు
దేవుని ఎదలోకి చేరాలి. హల్లెలూయా. దేవుని ఎదలోకి చేరాలి, దేవుని పాద సన్నిధిలో ఉండాలి. అది చాలా ప్రాముఖ్యమైనది. ఆ ప్రార్థనలు తిరిగి రాకూడదు. కాబట్టి జ్ఞాపకం పెట్టుకోండి. దేవుడి కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్.